హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి ఒక 2 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో వాటి గురించి, అట్లాగే ఫార్మా సెక్టార్లో బీ ఫార్మసీ, అట్లాగే ఎంఎస్సీ ఎవరైతే ఫినిష్ చేశారో, అట్లాగే ఎంఫార్మసీ, ఫార్మా సెక్టార్కి సంబంధించిన మరికొన్ని నోటిఫికేషన్స్ అయితే మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకి ఇది ఏదైతే మన కియా మోటార్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. కియా మోటార్స్ ఏంటంటే వాళ్ళు 24th ఏప్రిల్న వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనంతపూర్లోని. మీకు ఇది వెన్యూ వచ్చేసి ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజు. ఇది మీకు రోటరీపురం విలేజ్, బొక్కరాయ సముద్రం మండల్, అనంతపూర్లో అయితే ఉంటుంది. కియా మోటార్స్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో అదర్ డిస్టిక్ పీపుల్ అయినా సరే పర్వాలేదు, మీరైతే అటెండ్ అవ్వచ్చు. జాబ్ రోల్ వచ్చేసి మీకు నీమ్ ట్రైనీగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా ఇది డిప్లొమో ఏ బ్రాంచ్ ఫినిష్ చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ హూ హ్యాడ్ రిటర్న్ డిప్లొమా ఎగ్జామ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ కెన్ ఆల్సో రైట్ ద ఎగ్జామ్. అంటే ఎవరైతే డిప్లొమా అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఇంకా రిజల్ట్స్ రాకుండా వెయిట్ చేస్తున్నారో, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. కాబట్టి డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు మోటార్ సెక్టార్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు, ఆటోమోటివ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలని అనుకుంటే కనుక ఫస్ట్ అప్ మీకు కియా మోటార్స్లోనే అడుగు పెట్టండి. మీ కెరీర్ అనేది చాలా అయితే బాగుంటుందన్నమాట. ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2016 to 21. 21 గురించే ఇక్కడ ఇదైతే నోట్ ఇవ్వడం జరిగింది. మీకైతే వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూస్తే స్టార్టింగ్ వీళ్ళు 15,000 పర్ మంత్ అయితే ఇస్తారు. దాంతోపాటుగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా రూమ్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. టోటల్గా హ్యూజ్ అంటే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ మీ అందరికీ తెలిసిందే ఇది. మనకి ఏదైతే అనంతపూర్ డిస్టిక్ పెనుకొండలో అయితే ఈ కియా మోటార్స్ కంపెనీ ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడైతే ఉంటుందన్నమాట. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ కియా మోటార్స్ నుంచి అయితే టోటల్గా నోటిఫికేషన్ గురించి. ఎవరైతే అనంతపూర్ రీజియన్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని అయితే మీరు యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి ఏంటంటే ఇది కూడా 24th ఏప్రిల్లో రావడం జరిగింది. ఇది కూడా మనకి అనంతపూర్ డిస్టిక్ నుంచే వచ్చింది. కాకపోతే మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి బాలయేసు డిగ్రీ కాలేజ్, ఇది మీకు నిన్కంపల్లి రోడ్డు, హిందూపూర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వాళ్ళు ఒక 3 కంపెనీస్ అయితే వచ్చి రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి. RSMIPL, అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, అట్లాగే మీకు వినూత్న ఫెర్టిలైజర్స్. ఈ 3 కంపెనీస్ నుంచి కూడా మీకు వాకెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీకు ఏంటంటే జాబ్ రోల్స్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. అంటే సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ కంపెనీస్లో నోటిఫికేషన్ చేయమని కామెంట్స్లో అడగడం జరిగింది. చూడండి, మీకు యాక్చువల్గా ఏంటంటే రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి నేను సెవరల్ నోటిఫికేషన్ చెప్తూ ఉన్నాను గత ఒక 1 వీక్ నుంచి కనుక మీరు నా నోటిఫికేషన్ చూస్తే. అట్లాగే ఈ కంపెనీ కూడా ఏంటంటే సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఎవరైనా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరైతే వెళ్ళొచ్చు. మీకు 11,120 రూపీస్ అయితే పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు శ్రీ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది 100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై అనంతపూర్ డిస్టిక్ ఉన్న వాళ్ళు, పక్క డిస్టిక్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు సేల్స్ ఆఫీసర్స్ తీసుకోవడానికి అయితే మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి హిందూపూర్ సరౌండింగ్స్ అయితే ఇస్తారు కాబట్టి ఆ నియర్ బై పీపుల్ అయితే అప్లై చేసుకోండి. అట్లాగే మీకు వినూత్న ఫెర్టిలైజర్స్ నుంచి రావడం జరిగింది. ఫెర్టిలైజర్స్ అట్లాగే ఏంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వైపుకి నోటిఫికేషన్ చేయమని అడిగారు ఇన్ ద కామెంట్స్లోని. వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. చూడండి, మీరు సేల్స్ రిప్రజెంటేటివ్ కింద తీసుకుంటారు. 10th క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి 10,000 నుంచి 13,000, అలాగే మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అనంతపూర్ లొకేషన్లో అయితే మీకు జాబ్ ఉంటుంది. టోటల్ 19 to 35 years వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదేంటంటే ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది. ఇది నర్సరావుపేటలో ఉంటుందన్నమాట. అక్కడ కాలేజ్లో అయితే స్టాఫ్ రిక్వైర్మెంట్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాంటెడ్ ఫ్యాకల్టీ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫార్మాడీ అని అప్లై చేసుకోమని చెప్పిచ్చారనమాట. మీరు కనుక చూస్తే ఇది కాలేజ్ క్యాంపస్ అనమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాము. ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు
సో కంప్లీట్గా ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది 2003లో అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. అది నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని, అట్లాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ని, అలాగే ప్రొఫెసర్స్ని కూడా అడుగుతున్నారనమాట. సో మీ కనుక మీ క్వాలిఫికేషను ఫార్మాస్యూటిక్స్లో కానీ, అలాగే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఈ విధంగా సో మీకు ఫార్మాకాగ్నసీ అండ్ ఫార్మాడీ, సో ఈ విధంగా కనుక ఉంటే, మీరు నర్సరావుపేటలో కనుక వర్క్ చేయడానికి కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు, సో మీ రెజ్యూమ్ని అయితే, సో ఇక్కడ ఏవైతే నేను 2 ఈమెయిల్ అడ్రసెస్ ప్రొవైడ్ చేశానో, సో ఆ ఈమెయిల్ అడ్రసెస్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మనకి ఫార్మా సెక్టార్లో ఉన్న వేరియస్ ఫ్రెషర్స్కి, అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మనకి వైజాగ్లోను, అట్లాగే హైదరాబాద్లోను, బెంగళూరు లొకేషన్లోను, చెన్నై లొకేషన్లో, అలా అదర్ ప్లేసెస్లో అయితే నేను స్టెప్ బై స్టెప్ 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇదేంటంటే మనకి, సో ఇక అసోసియేట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ సెంటర్, సో ఆ రోల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంఐసిసి రోల్ అనమాట. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీఫార్మసీ, ఎంఫార్మసీ, అట్టగా ఫార్మాడీ ఫినిష్ చేశారో, సో వారందరూ కూడా ఎక్స్క్లూజివ్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు నైట్ షిఫ్ట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక మీకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అలాగే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు placements@ipa.pharma.orgకి మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో మనకి ఇది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. మీకు ఆర్ఎండి డిపార్ట్మెంట్లో, అలాగే ఏపీఐ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటారో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ రోల్ని. ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో ఫ్రెషర్స్, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక్కడ సింహాచలం సో మీకు, సో ఈ అడ్రస్, సో pinminty@msnlabs.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా కాల్ బ్యాక్ అయితే చేస్తారు. మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని కూడా వాళ్ళైతే బీఫార్మా, అలాగే ఎంఫార్మా చేసిన వాళ్ళకి, అట్లాగే ఎంఫార్మా ఫార్మాస్యూటిక్స్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ, అనలిటికల్, ఆర్గానిక్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఈ రూల్స్ అయితే ఈ కంపెనీలో నుంచి రావడం జరిగింది కాబట్టి, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే చూడండి ఇక్కడ, సో నగిందా, సో హిర్లాల్ భయానీ ఫార్మా అండ్ ప్లాస్టిక్ యూనిట్ అని రావడం జరిగిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు కూడా ట్రేడింగ్ డిపార్ట్మెంట్లోని లోడింగ్ అండ్ అన్లోడింగ్ డిజిగ్నేషన్తో, సో ఎవరైతే ఐటీఐ ఫిటర్స్, అట్లాగే ఏఓసిపి ఫినిష్ చేశారో, సో వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే కావాలని అయితే వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి, సో ఇది మనకి ఏంటంటే నగిందాస్ హిరలాల్ భయానీ అనేది మనకి గుజరాత్లో అయితే ఉంటుంది. సో అక్కడ లొకేషన్లో, సో దట్ క్యాండిడేట్స్ who are desired to work in Gujarat or around Gujarat. So if they are desired to work in this company, so they can forward their resume to these email addresses. Okay friends, so let us go to another notification. So this notification is from Natco Pharma. So they are also conducting walk-in interviews for AP AR&D department on 25th April, that is on Sunday. సో సండే అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు వెన్యూ వచ్చేసి సనత్ నగర్, హైదరాబాద్ అయితే ఉంటుంది. సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ హ్యావింగ్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ అండ్ AR&D డిపార్ట్మెంట్, దే కెన్ అప్లై ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ ఆఫీసర్స్. సో హియర్ యూ కెన్ సీ ద జాబ్ ప్రొఫైల్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. So they have also mentioned that they will prefer only male candidates. So any interested candidates, they can attend to the interview to this venue. Okay friends, next notification చూద్దాము. So this is from Optrix Laboratories Limited. So they are also taking conducting walk-in interviews on 24th April, that is on Saturday. So the candidates who have finished their microbiology post-graduation and also MSc organic and analytical chemistry students, so they can attend to the interview. So they are also taking freshers in the quality control department for the trainee chemist role. So the specialization, so you can see here, experience in API, bulk drug manufacturing and also freshers are eligible. ఓకే, ఇక్కడ మీ 2 to 5 years, అట్లాగే మీకు మైక్రోబయాలజీలో కూడా, సో ఎవరైతే మైక్రోబయాలజీలో ఎంఎస్సీ బీఎస్సీ ఫినిష్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటామని అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మీకు బొమ్మలారమారం, ఇది యాదాద్రి, తెలంగాణ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫోన్ నెంబర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అసిస్టెంట్స్ సో రిగార్డింగ్ దిస్ నోటిఫికేషన్ ఫర్ దీస్ పొజిషన్స్, దెన్ యూ కెన్ కాంటాక్ట్ టు these phone numbers, and also you can forward your resume, and if you are eligible, then to these email addresses. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సంగతి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ వైజాగ్ లొకేషన్. సో వైజాగ్లో వాళ్ళు, సో దే ఆర్ కండక్టింగ్ April 25th ఇంటర్వ్యూస్ అయితే చేస్తున్నారు. సో ఇన్ ద క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, బట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్
హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 to 8 years అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మా అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో ఇది మీకు ఈ సోలారా ఫార్మా అనేది మీకు వైజాగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో కూడా దే ఆర్ టేకింగ్ ఫర్ బీఎస్సీ, ఎంఎస్సీ అండ్ ఆల్సో బీఫార్మా క్యాండిడేట్స్. సో ఫ్రమ్ 1 to 8 years experience. So these are all the key skills they have mentioned. So this is the venue, so you have to attend to the interview. So quality in Ramachandra, so ward number 58, Duvada, Revenue, Visakhapatnam, Andhra Pradesh. And also you can forward your resume if you are interested to join. So to infant.antionraj@solara.co.in కి ఫార్వర్డ్ చేయండి. సో మాస్క్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోవాలని అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సోలారా సేమ్ కంపెనీ. సో హియర్ ఆల్సో దే హ్యావ్ మెన్షన్ దట్ ఇన్ ద క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఫర్ ద 1 to 10 years experience. So they are eligible to apply. So if you are interested then, so you can see here the details and apply. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టైరాక్స్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో కండక్టింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ ద వేర్ హౌస్ డిపార్ట్మెంట్ పొజిషన్స్. సో వాళ్ళు కూడా సాటర్డే 24th April అయితే దే విల్ కండక్ట్ ది ఇంటర్వ్యూస్. సో ఫర్ ద మేనేజర్ పొజిషన్, సో హూ 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పొజిషన్స్లో 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే తీసుకుంటున్నారు. సో మీకు కనుక ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే సో మీరైతే మీ రెజ్యూమ్ని సో ఈ ఈమెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఈ డేట్న అంటే 24th April అయితే మీరు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరవాడలో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్, సో ఇది కూడా అదే అనమాట. అదే నోటిఫికేషన్ గురించి అయితే ఇచ్చారు, ఒకసారి మీరు గమనించండి. దిస్ ఈజ్ ద ఈమెయిల్ అడ్రస్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ రెజ్యూమ్. ఫ్రెండ్స్, ఇక ఇది మనకి బయోకాన్ బయాలజిక్స్ నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ లుకింగ్ ఫర్ యూ ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ R&D ట్రైనింగ్ సైంటిస్ట్ రోల్. సో అండ్ ఆల్సో QCA ట్రైనీస్కి అయితే తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ, సో దే ఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఫర్ ద స్టూడెంట్స్. సో మినిమమ్ క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, సో ఆర్ ఫార్మాస్యూటికల్ ఆర్ ఇంజనీరింగ్. సో బయో ఇంజనీరింగ్ అలా బయోమెడికల్ కెమిస్ట్రీలో, బయాలజీ ఇంజనీరింగ్లో కనుక ఫినిష్ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వచ్చేసి ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అట్లాగే మెకానికల్, మెకట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. సో ద క్యాండిడేట్స్ ఇఫ్ దే హ్యావ్ passed in their graduation or engineering in these streams, so they are eligible to apply for these internships. So if you are eligible, then if you are interested to participate in this for these internships, then so you can forward your resume to blmy.ta@biocon.com, or you can contact them to this number. Okay friends, so let us go to another notification. So this is for the B.Pharma freshers to work in Zydus Cadila company. So in the location of Ahmedabad, so they are taking freshers, B.Pharma freshers. So for the pass out years of 2019, 2020, 21 also they are eligible to apply for the OSD production packing as apprentice. So interested candidates, they can send their resumes to so kinjal.goswami@zyduscadila.com. Okay friends, like next notification, so they will definitely arrange a interview for you if you are desired, or if you forward your resume to that email addresses. So this is from Gland Pharma company. So they are also taking 50 plus openings in the microbiology department and quality assurance and packing departments. So this is all about the notification. So they are taking microbiology department positions. So you can forward your resume if you have finished your qualification in microbiology to hrd.pmy@glandpharma.com. So this is the job description you can see here. So for the total of 10 positions and for the experience 2 to 4 years they are asking. So please note this. The location is Gland Pharma Limited, which is Pasmailaram, Patancheru. సో పటాన్చెరు తెలంగాణ లొకేషన్లో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ అస్ అప్డేటెడ్ ప్రొఫైల్ విత్ ఫోటో. సో ఫోటోతో పాటుగా మీరు CTCని అయితే లెటర్ని పంపించని చెప్తున్నారు. సో hrd.pmy@glandpharma.comకి ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఎక్స్పీరియన్స్ 1 to 4 years ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది QA ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోనే. సేమ్ మీరు మీ రెజ్యూమ్ని అయితే ఈ ఈమెయిల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి మెడ్ ఆర్గానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు సో దే ఆర్ టేకింగ్ ఇన్ ద వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ రోల్స్. Friends, here they have mentioned that 0 to 3 years also eligible. That means the freshers who have finished their B.Pharma, so they are eligible to apply.
So and also if you finished your MBA, MCom, MSc or B Pharma, and if you are a fresher, then so no doubt you can eligible. You are eligible and you can apply for these positions. But if you are desired to work in Mangalore location, because so MedOrganics India Private Limited is based in Mangalore. So I will provide the link in description. So if you are the person finished this qualification, desired to work in this company in this location, then you can apply. So I will provide the link in description. Okay friends, again another notification they have given, that is for the executive roles in the quality assurance department in the IPQA department. So here also they preferred only male candidates for the 0 to 3 years. But if you have finished your B Pharma or M Pharma or MSc chemistry, so freshers are also eligible to apply. They have mentioned that 0 to 1 and 0 to 2 years experience. So this is all about the job description they have mentioned. So I will provide the link in description. So if you are the person to decide to work in Mangalore, then you can apply. Okay friends, and again this notification is from Jodas Pharma. So here also they are taking freshers, so in the CR&D API synthesis department, and also for the freshers candidates for the research associates roles and executive roles and operator roles. So if you are desired to work in Jodas Expo Private Limited, so you can apply. So this is all about the contact details that you have to send your resume. So can also contact to this number if you are interested to work in this company. And also again this notification is from Jodas company. So here they are taking so in chemical area validation and some other areas including microbiology. But this notification is exclusively for the fresher candidates, for the experienced candidates who have experience of 1 to 5 to 7 years. ఓకే ఫ్రెండ్, ద జాబ్ లొకేషన్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ ఓన్లీ. సో ఎవరైతే తెలంగాణ మన హైదరాబాద్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో, సో వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే మీరు జోదాస్లో వర్క్ చేయడానికి మీరైతే అటెండ్ అవ్వండి. సో మీరు కనుక మీ రెజ్యూమ్ని సో ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళైతే ఫేస్ టు ఫేస్ మీకు ఇంటర్వ్యూకి అయితే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఒక నోటిఫికేషన్ అయితే ఉంది, ఇది మెప్రో ఫార్మా నుంచి అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సో ఎనీ వన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ ఇంజనీరింగ్ ఇన్ బీఈ, అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో కానీ ఐటీలో కానీ ఫినిష్ చేస్తే వాళ్ళు ఐటీ కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. సో మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు hr3@mepro.in. Okay friends, and this notification is from Amneal Pharmaceuticals. They are also hiring for ARD in the OST department for the executives role, so and also assistant manager role. So if you have the experience of 2 to 12 years and if you are desired to work in this Amneal Pharmaceuticals company, so then you are eligible to apply. So this is the qualification MSc B Pharma or M Pharma. So you can see the job description I have provided. So if you are eligible or interested, then you can forward your resume to so this email address. Okay friends, so let us go to another notification without wasting our time. So this is from Akums Life Sciences Limited. So the job location is in Punjab, Dehradun. They are inviting you for the walk-in interviews to work in production department. So if you decide to work in Punjab location, Dehradun, so then this is for you. So the interview venue is Akums Life Sciences Limited. So this is the address you can see here, Sundaran Mubarakpur Road, Dehradun, Punjab. The date of interview is 24th April, Saturday. So the time is 10 a.m. to 4:30 p.m. So don't forget to carry these documents as mentioned in their notification. So this is all about this notification. So if you are the fresher as a diploma or BTech and so having 1 to 5 years and also having 6 to 12 years, so then only you are eligible to apply. Friends, and this notification so is from Piramal company. So here you can see the company location. So Piramal company, so they have recently posted this notification. So the job location is in Ahmedabad. So if you are desired to apply for the position of senior research associate position, so I will provide the link in description. So just simply click and apply if you have finished your M Pharma or PhD. So if you are desired to work in Ahmedabad location, so this is the work location you can see here. Okay friends, and this notification is from Syngene's company. So they are also conducting virtual recruitment drive on 23rd April for multiple openings in the drug metabolism and pharmacokinetics. So you can see here the advertisement they have posted. So
So recruitment drive is on 23rd April. So if you are interested to work in this company, so or if you are interested to attend to this recruitment drive, then so I will give the links in description. So just simply you can click and apply. So for the qualification and experience of M-Pharma 2 to 8 years. So for the role of associate scientist, senior research scientist in the Vivo pharmacokinetics, and also for the associate scientist, so in metabolism and transporters also I will provide the links, and also for the bioanalytical department. The job location exclusively in Bangalore. So the department discovery biology. So these are the timings they have mentioned here. So you should apply the applications or your resumes before 22nd, submitted by 22nd April 2021. So this is the your assistant's email address. If you have any doubts you can enquiry. Okay friends, so ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. సో కంప్లీట్గా మనకి కర్ణాటక అట్లాగే తెలంగాణ ఆంధ్ర నుంచి అయితే ఉన్న నోటిఫికేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.